బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేతి నిండా సంపాదించిన విషయాన్ని ఒక్కో పేరుని యూట్యూబర్ అన్వేషి బయటపెట్టడం చర్చనీయాంశం అవడమే కాదు, వారిపై చర్యలు తీసుకునేలా సజ్జనర్ కృషి చేస్తూ ఉండడంతో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్పై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వగా ఇప్పుడు హర్ష సాయి, యాంకర్ శ్యామల, పల్లవి ప్రశాంత్, రీతు లాంటి వాళ్ళపై కేసులు నమోదయ్యాయి. గతంలో తాను గనక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోతే వేరే వారు చేస్తారు, వారు డబ్బు సంపాదించుకుంటారు, అదే నేనైతే చాలామందికి సహాయపడతాను అంటూ హర్ష సాయి గొప్పగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్పై నోరు జారడంతో అతనిపైన కేసు నమోదైంది. కేసు పెట్టడంతో దెబ్బకి దారికొచ్చిన హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసుపై రియాక్ట్ అయ్యాడు. ఈ బెట్టింగ్ యాప్స్ వలన జరిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్లో ఇష్యూస్ వలన మరియు ఇతర కారణాల వలన బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్గానే చలామణి అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మా ఆడియన్స్కి కానీ వ్యూవర్స్కి కానీ నష్టం కలిగించేది ఏమాత్రం చెయ్యబోము. ఈ బెట్టింగ్కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో ఎంకరేజ్ కానీ ప్రమోట్ కానీ అస్సలు చేయము. అలాగే మనందరం దీని లొసుగులో ఏమిటో కనుక్కొని దానిని నిర్మూలించేందుకు కృషి చేయాలని కోరుకుంటూ మీ హర్ష సాయి అంటూ ఓ వీడియో వదిలాడు.